వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ మన ఛానల్లోకి వచ్చేసినట్టే కదా, మరి వెల్కమ్ ఎందుకు, పర్లేదులేండి. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీరామనవమి రోజు ఇలా పీటల మీద కూర్చున్నామా ఆ సీతారాముల్ని చూస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటారో కదా. అలా పెళ్లి పీటల మీద రాముల వారు అలా సీత కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టు, సీత తల్లి ఏమో సిగ్గుపడుతున్నట్టు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదా. సీతాదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశారు, అలా శివధనుసును విరిచారు, అలా రాముడు సీత కలిశారు అని చెప్పి మనకు తెలుసు కదా. కానీ రాముడు సీత ముందే చూసుకున్నారంటగా, ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడిందంటగా. ఒక ఉద్యానవనంలో సీతాదేవిని రాముడు చూసారంట, అప్పుడే అలా మనసులో ఫిక్స్ అయ్యారంట. సీతాదేవి కూడా అలానే అనుకున్నారంట, పార్వతీదేవిని చాలా మొక్కుకున్నారంట సీతాదేవి. అలా స్వయంవరానికి ముందే ఒకరినొకరు చూసుకున్నారంట. అసలు శివధనుసుని అలా ఎత్తాలి, ఇలా స్వయంవరాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ జనక మహారాజుకి ఎందుకు అనిపించింది? ఆ శివధనుసు ఎంత బలంగా ఉన్న వాళ్ళు కూడా ఎత్తలేరంట. అయినప్పటికీ సీతాదేవి అలా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటుంటే బంతి దాని కింద పడిందంట, అందుకని చెప్పి దాన్ని జరిపేస్తారు. అప్పుడు అలా జనక మహారాజు అలా అనుకున్నారు. ఇంకా రాములు వారు కూడా అలా శివధనుసుని అలా ఎత్తగానే ఇంకా నన్ను ఎల్లప్పుడు కాపాడేది ఈ రామయ్యే అని చెప్పి ఆ సీతాదేవి కూడా అనుకున్నారు. జనక మహారాజు కూడా ఇంకా అలా పెళ్లి చేసేసారు. స్వయంవరానికి ఎలా వచ్చారు? యాగం చేసిన తర్వాత విశ్వామిత్రుడితో పాటు వచ్చారు కదా. ఆ రాముల వారి ఇష్టాన్ని చెప్పుకుంటూ దశరథ మహారాజు అంగీకారంతోనే వివాహం చేసుకుంటాను అని చెప్పి చెప్పారంట. వాస్తవానికి మగవాళ్ళు తన మనసులో ఉన్న విషయాలు చెప్పరు కదా, ఆడవాళ్లే తొందరగా బయటపడతారు కదా. ఇంకా రాముడు వారు తన మనసులో ఉన్న మాటలు చెప్పేసరికి ఆ సీతాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరిలో ఒకరికి ఇష్టాలు ఏమున్నాయి అని చెప్పి బోల్డ్ అన్ని. నిజాయితీ, క్రమశిక్షణ. సీతాదేవిలో ఏమో పాతివ్రత్యం, సహనం. మనందరికీ తెలిసిందే కదా సీతాదేవి రాములు వారు ఎంత మంచివారు, ఎంత మంచి గుణాలు కలిగిన వాళ్ళు అని చెప్పి. అలా పీటల మీద కూర్చోగాని ఇట్లా విశ్వసేనుడు పూజ స్టార్ట్ చేయగాని అట్లా పెళ్ళైతే ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో తెలుసా. అసలే రాముల వారు సీతాదేవి కోసం వేచి ఉన్నారు కదా. రాముల వారినే నీ కొడుగ్గా అనుకొని, సీతమ్మనే నీ కూతురిగా అనుకొని ఈ వివాహం చేస్తున్నాననుకో. అనుకో ఏంటి, అలానే చేస్తున్నావు. ఎందుకో తెలియదు గాని చిన్నప్పటి నుంచి రామాయణం చదివినప్పుడు ఒక బాధగా అనిపించేది. సీతమ్మ తల్లేమో వనవాసం కోసం అంత ఇష్టంతో రాముడు వారితో వచ్చారు కదా, అదే వెళ్ళారు కదా. ఆ సీతమ్మ తల్లి కడుపుతో ఉన్నప్పుడు అరణ్యానికి ఎందుకు పంపించారు? నలుగురు 4 మాటలంటే సీతాదేవి మీద నీకు నమ్మకం ఉంటుంది కదా అని రాముల వారిని అడగాలనిపించేది. అగ్ని ప్రవేశం చేశారు. ఇదైతే కేవలం నాకు అనిపించింది మాత్రమే. తండ్రి మాటను కాదనకుండా రాజ్యాన్నే వదిలొచ్చారు. నీతి నిజాయితీగా ఉన్నారు, రాజ్యంలో ప్రజల్ని అందరినీ బాగా చూసుకున్నారు. మరి సీతాదేవిని ఎందుకు అన్ని కష్టాలు పెట్టారు అనిపిస్తూ ఉంటుంది. అదే కడుపుతో ఉన్నప్పుడు పంపించేశారు కదా, నలుగురు 4 మాటలు అన్నారని. శ్రీరామనవమి 12 గంటలకి అభిజిత్ లగ్నం అప్పుడు తాలిబొట్టు కడుతూ ఉంటారు రాముల వారు సీతాదేవికి. నా కూతురిని రాముల వారికి అప్పగిస్తున్నప్పుడు అప్పగింతలు అన్నప్పుడు మరి కళ్ళల్లో నీళ్లు తిరగకుండా ఉంటాయా? ఎంత మంచివారైనా ఈ రోజు నుంచి నా సీతమ్మ రాముల వారికి సొంతం కదా, ఎప్పుడో సొంతమైనా ఇప్పటి నుంచి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనంద సమయాన్ని వెలకట్టలేమేమో. అలా రాముల వారి చిరునవ్వు, సీతాదేవి సిగ్గుపడడం, అసలు 2 కళ్ళు సరిపోలేదనుకోండి. కొడుకు పెళ్లిలో తల్లి ఎంత ఆనందపడుతుందో, కూతురు పెళ్లిలో తండ్రి ఎంత ఆనందపడతారో. అలా సీతారాముల్ని పెళ్లి పీటల మీద చూసినప్పుడు మన మనసులో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. సీతారాముల వారికి సొంతమైన సమయంలో ఒకసారి చూడండి, ఆ చిరునవ్వు, ఆ వెలుగు నాకే సొంతం అని చెప్పి రాములు సీతాదేవి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజు మేము శ్రీరామనవమికి ఇలా పీటల మీద కూర్చున్నాం కదా. ఖమ్మంలో మా దగ్గర రామాలయం గుడిలో. అసలు ముందు కూర్చోవాలి అని అనుకోలేదు. అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసి కూర్చుంటావా అని అడిగారు. అప్పటికీ కొంచెం ఆలోచించాను. మళ్ళీ 2సారి అడిగారు. మనం అనుకున్నా అనుకోకపోయినా ఆ స్వామి వారే మనల్ని పిలిపిస్తున్నారేమో ఇలా అని చెప్పి అనిపించింది. రావణాసురు సీతాదేవిని తీసుకెళ్తారు కదా, అపహరించి. అక్కడ ఉన్నది ఒరిజినల్ సీత కాదంటగా, మాయా సీత అంటగా. యుద్ధం జరిగేంత వరకు సీతాదేవిని పార్వతీదేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారంట. అలా తలంబ్రాలు పోసిన తర్వాత ఇలా దంపతులు అందరూ ఇలా పీటల మీద కూర్చున్న ఒక్కొక్కళ్ళు అలా పాదాల మీద పోస్తున్నారు అని అనకూడదేమో, వేస్తున్నారు అని అనాలేమో. అంటే అబ్బాయి తెలుగులో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్, దాంతో పాటు పదాల అర్థాలే మారిపోతూ ఉంటాయి. మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా? సీతారాముల కళ్యాణం అంటే బయటే చేస్తారు కదా, ఇలా రూమ్ లో చేశారేంటి? రాముల వారి కళ్యాణం బయటే చేస్తారు. ఇక్కడ మా రామాలయం కన్స్ట్రక్షన్ లో ఉంది, అందుకే 2 సంవత్సరాలు, ఇది 2సారి ఇలా చేశారు. ఖమ్మంలో ఉండే అందరికి తెలిసే ఉంటుందిలేండి. సీతాదేవి రావణాసురుడు కుమార్తెనా? అవనాసురుడికి మండోదరునికి పుట్టారా? జ్యోతిష్యులు చెప్పారంట తన మొదటి కుమార్తె వల్లే నాశనం ఉంటుంది అని చెప్పి.
అదే రావణాసురుడిది. అందుకని చెప్పి పెట్టెలో పెట్టి దాచిపెట్టారంట భూమిలో ఎక్కడో. ఆ పెట్టే జనక మహారాజుకి దొరికింది సీతాదేవి అని అంటూ ఉంటారు. నేనైతే కళ్యాణం జరుగుతున్నప్పుడు కళ్యాణం వీడియో తీయడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. మరి మన కళ్ళతో చూడాలి కదా. తెలుగు మాటలే కరెక్ట్ గా చెప్పడం రావట్లేదు ఈ రోజుల్లో. ఇక్కడ ఉన్న ఈ చిన్నారులు చూసారా ఎంత బాగా ఎంత స్పష్టంగా మంత్రాల్ని పలుకుతున్నారో. నాకైతే ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. చిట్టి పంతులు అని అనాలనిపించింది. కొంతమంది ఏమో సీతాదేవి జననం నేపాల్లో జనక్పూర్ లో అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో బీహార్ లో సీతా మహర్షి అంటారంట. ముందు వీడియోలో కూడా చెప్పాను నేపాల్లో అని చెప్పి. కాకపోతే ఇంకొంతమంది ఇలా కూడా చెప్తారు అని ఈ మధ్య తెలిసింది. మరి మా సీతారాముల కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసారుగా. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో. సీతారాముల కళ్యాణం రోజు శ్రీరామనవమికి అదే భద్రాచలం వెళ్ళాలి అని చెప్పి కోరిక అలానే ఉండిపోయింది. ఏదో ఒక రోజు డెఫినెట్ గా వెళ్తానండి. మా రామాలయం కన్స్ట్రక్షన్ లో ఉంది కదా. చాలా మంది డొనేషన్ చేశారు. ఏంటండి 2 లక్షలు 5 లక్షలు అలా డొనేట్ చేశారు. రాముల వారి మీద ప్రేమ చూసారా అసలు ఎంత ఉందో. మనమేమో పీటల మీద కూర్చున్నాం. మన ముందు ఉన్నాయి కదా అన్ని పసుపు కుంకుమ పూలు అన్ని పెడుతూ ఉంటారు కదా. పెట్టడానికి మళ్ళీ తీసేయడానికి ఎంతమంది చేతులు వేస్తానో కదా. ఆ పని అంత సాఫీగా జరుగుతుంది. ప్రసాదాలు డెకరేషన్లు. ఒక పెళ్లి జరగాలంటే ఎంతమంది ఉండాలి. ప్రసాదాలు వండడానికి మళ్ళీ పెట్టడానికి రాముల వారే చేయించుకుంటారులేండి మనతో. పెళ్లి కాని వాళ్ళు కానీ ఇలా పెళ్లిళ్ళకెళ్ళి సీతారాముల వాళ్ళ యొక్క జీలకర్ర బెల్లాన్ని తింటేనో పెళ్లి జరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారంటగా. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? తలంబ్రాలు ఉంటాయి కదా, వాటిని కూడా మన తల మీద వేసుకుంటే అంత మంచిగా జరుగుతుందని, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని చెప్పి ఒక నమ్మకం. నేనైతే ఇది ఎక్కడో విన్నాను అంతే. రామలక్ష్మణ్ని చూసినప్పుడు, భరతుడు వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి. అసలు ఆ బాండింగే వేరే లెవెల్. సీతారాముల్ని చూస్తే దంపతులు ఇలా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది. ఈ రోజుల్లో అలా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎన్ని పూజలు చేసి ఎన్ని గుళ్ళు చదివి ఎన్ని పుస్తకాలు చదివి ఏం లాభం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒక్క సైడ్ కాదు ఇద్దరు సైడ్ ఉండాలి. ఏ రిలేషన్షిప్ అయినా అనిపిస్తూ ఉంటది. డామినేటింగ్ క్యారెక్టర్ లాగా ఉండకూడదబ్బా. ఎవరు గొప్ప అని చెప్పి. అందరూ గొప్పే, ఎవరు గొప్ప కాదు. లిటరల్లీ మనమే శాశ్వతం కాదు కదా. అలా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా తీసుకెళ్తున్నారు సీతారాముల్ని. అలా పెళ్లి అయిపోయిన తర్వాత నాకు అనిపించింది సీతమ్మ మా రాముల వారి జాగ్రత్త, రామయ్య మా సీతమ్మ జాగ్రత్త అని చెప్పాలని. మరి మన కూతురు మన కొడుకు అనుకొని చేసిన వివాహం కదా, జాగ్రత్తలు మనమే కదా మరి చెప్పాల్సింది. అలా అనిపిస్తూ ఉంటుంది. ఎంత అలసిపోయారో రాముల వారు సీతమ్మ తల్లి. అసలుకి పెళ్లి కొడుకుని చేస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రేపు పవలింపు సేవ. అసలు ఎంత అలసిపోయారో. మళ్ళీ ఇంతమంది వచ్చాం కదా, అందరినీ చూస్తూ ఎంత మురిసిపోయి ఉంటారో. మనసులో గట్టిగా ఎంత గట్టిగా అనుకున్నానో తెలియదులే కానీ ఆ విషయం జరిగితే చాలా బాగుంటుంది. ఏం కోరుకున్నా అన్నది జరిగిన తర్వాత చెప్తానులేండి. మనం కోరుకునే కోరికలో మన గురించే కాకుండా పక్కన వాళ్ళ గురించి ఎంతో కొంత కోరుకుంటే బాగుంటుంది. ఎలా అంటే మన కోరిక కోరేసుకొని అంత బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే టైపు. అలా ఫంక్షన్ హాల్ ఇలా డెకరేట్ చేశారు. దూరం నుంచి చూసారా? పీటల మీద కూర్చున్న వాళ్ళకి ప్రసాదం ఇచ్చారు. మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ప్రసాదం ఉంటుందో లేదో తెలియదు కదా. ప్రసాదం తినకపోతే ఎలా, అందుకని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత చూస్తే ఉంది ప్రసాదం. అయ్యో పానకం ఇంపార్టెంట్ అండోయ్. అలా ప్రసాదాలు తినేసి అలా పానకం తాగేస్తే ఈ రోజుకి ఇలా శ్రీరామనవమి రోజు. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? వీడియోస్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. వీడియోస్ నచ్చితే చెయ్యొచ్చుగా. మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకి బాయ్.